హలో ఫ్రెండ్స్, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే టాప్ 3 వచ్చేసింది అంటున్నారు, టాప్ 5 ఫిక్స్ అయిపోయింది అంటున్నారు, అలా ఇలా అని. కానీ మనకి వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే టాప్ 3లో రోహిత్ ఉన్నాడండి, పక్కా రోహిత్. ఎందుకంటే తన ఆటలో కానీ, తర్వాత తన పర్ఫార్మెన్స్లో కానీ, తన మాటల్లో కానీ అన్నట్లో కూడా బాగుంది. అంటే రోహిత్ లాంటోడు ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది, మేబీ అగ్ని పరీక్ష 10లో కూడా కొంచెం బాగుంటుంది అనే ఆలోచనతో మేబీ కొంచెం అగ్రెసివ్ కూడా రోహిత్, అందుకని రోహిత్ని సెలెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ అలానే రెండో పేరు అయితే మోస్ట్లీ రాజ్ కుమారి గారు అండి. రాజ్ కుమారి గారిని కూడా ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే అంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ అవ్వలేదు, కానీ వీళ్ళిద్దరూ ఫిక్స్ అండి, పక్కా అయితే వీళ్ళిద్దరూ ఫిక్స్. ఇంకోటి థర్డ్ అయితే మాత్రం ఇక్కడ చరణ్ కానీ అమన్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకుందామని ఆలోచనలో ఉన్నారంట. చరణ్ కానీ అమన్ కానీ అండి. అంటే ఎందుకు అంటే వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకొని ముగ్గురు అబ్బాయిలని ముగ్గురు అమ్మాయిలని పంపించాలని ఆలోచనలో ఉన్నారంట. సో అందుకని ఫస్ట్ అయితే రోహిత్ని, చరణ్ ఆర్ అమన్ అండ్ రాజ్ కుమార్ గారు, వీళ్ళు నలుగురిలో ముగ్గురిని అయితే ఫిక్స్ చేశారండి. సో మిగిలిన ఇద్దరిని ఇంకా మరి ఓటింగ్ ప్రకారం ఆలోచించి లాస్ట్లో ఓటింగ్ ప్రకారం చేస్తారని అనుకుంటున్నానండి.